న్యూస్ హైదరాబాద్ నాచారంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల కోసమే సుజాత రెడ్డిని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీన మల్లాపూర్ బాబానగర్ కు చెందిన సుజాత రెడ్డి అనే వృద్ధురాలు కనిపించకుండా పోయింది. ఏపీకి చెందిన అంజిబాబు 2 నెలల నుంచి సుజాత రెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆమె నగలు కొట్టేయాలని ప్లాన్ వేసిన అతను ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చంపేసి మరో ఇద్దరితో కలిసి డెడ్ బాడీని కృష్ణలంకలోకి గోదావరి నదిలో పడేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, వృద్ధురాలి హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమా, హైదరాబాద్ నాచారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగారం డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ప్రస్తుతం ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏపీకి చెందిన ఆ ముగ్గురు వ్యక్తులు, అంజుబాబు, యువరాజ్, దుర్గారావు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి నాచారంలో ఒంటరిగా ఉంటున్న మహిళను అదే ఇంట్లో అంజుబాబు అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు, అద్దెకి నివాసం ఉంటూ ఉన్నారు. అయితే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు ఆ వృద్ధురాలిని. సో దీంతో ఆమెను వంట చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి ఆమెను హత్య చేసి అనంతరం ఆ డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా ఆ కారులోనే తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాకి తీసుకెళ్లి అక్కడ కృష్ణలంక వద్ద గోదావరిలో పడేశారు. ప్రస్తుతం ఆమె మృతదేహం కోసం పోలీసులు అయితే అక్కడ గాలిస్తూ ఉన్నారు. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ వృద్ధురాలి కనిపించకపోవడంతో ఆమె బంధువులు ఎక్కడికి వెళ్ళిందని మొదట ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఈ వృద్ధురాలిని డెడ్ బాడీని లోపలికి కారులోకి తీసుకెళ్లే దృశ్యాలు, అటు నిందితులు అటుగా ప్రయాణిస్తున్న దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రస్తుతం ముగ్గురు నిందితుల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అంజుబాబు, యువరాజ్, దుర్గారావులో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం కృష్ణలంక వద్ద అయితే గోదావరి దగ్గర అక్కడ వృద్ధురాలు మృతదేహం కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. అయితే ముందుగానే ఒక రెక్కి నిర్వహించుకున్నారు. ఈ వృద్ధురాలు సుజాత ఎవరూ లేరు, ఈమెకు ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటుందని ఒక ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్న సుమారుగా డబ్బులతో పాటు అలాగే బంగారం, ఆమె యొక్క చెవిదిద్దులను కూడా తీసుకుని వాళ్ళైతే అపహరించుకుని పోయారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఈ ముగ్గురు నిందితులు కూడా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వీళ్ళంతా కూడా వేరొక ప్రాంతంలో తలదాచుకున్నారు. సో ఈ సమయంలోనే ఆ వృద్ధురాలు ఎవరైతే మృతి చెందారో సుజాత వాళ్ళ యొక్క బంధువులకి అనుమానం వచ్చింది. ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని వాళ్ళ మీద కొంత అనుమానం వ్యక్తం చేశారు. సో పోలీసులు ఆ దిశగా వాళ్ళని విచారించగా వాళ్ళ యొక్క మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఈ ముగ్గురు నిందితులు ఒకరు మైనర్ గా అయితే పోలీసులు గుర్తించారు. అసలు ఈ హత్యకు కారణాలు నిజంగానే ఆ వృద్ధురాల దగ్గర ఉన్న డబ్బుల కోసమే హత్య చేశారా, లేదంటే ఇంకేమైనా కోణాలు అనే కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ లో చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృద్ధురాన్ని అత్యంత దారుణంగా హత్య చేసి అనంతరం ఎవరికీ తెలియకుండా ఈ నెల 19వ తారీఖున గుట్టి చప్పుడు కాకుండా తూర్పుగోదావరి తీసుకెళ్లి అక్కడ కోనసీమ జిల్లాలో ఉండి కృష్ణలంక వద్ద గోదావరిలో పడేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే డెడ్ బాడీ సుజాత యొక్క ఆ వృద్ధురాలి యొక్క మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఏ విధంగా తీసుకెళ్లారు, మధ్యలో ఏ విధంగా పోలీసులు తప్పించుకుని అక్కడికి వెళ్లారు అనేది కూడా ప్రస్తుతం కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.